హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం విడిచిన OTT మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటికి వచ్చేసి సోలో బాయ్. ఈ సోలో బాయ్ అన్న ఫిలిం ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ స్టోరీ అన్నమాట. పర్సన్ లవ్ ఫెయిల్యూర్ అవుతాడు అండ్ లైఫ్ ఫెయిల్యూర్ అవుతాడు, మనీ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. సో బంధువులు హ్యాండ్ ఇస్తారు. సో ఇలాంటి విషయాలలో కొన్ని బాగానే మనకి రియల్ లైఫ్లో జరుగుతున్న సంఘటనలు మనకు క్యాప్చర్ చేశారనిపించింది. అండ్ సాంగ్స్ బాగున్నాయి అండ్ కథకు తగ్గట్టుగానే మేకింగ్ కూడా బాగుంది. సినిమా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒకసారి మనం వాచ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాచ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియని ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది లైఫ్లో సక్సెస్ అవ్వాలని. సో నాకైతే బాగుంది గైస్, ఒకసారి అట్లా చూడొచ్చు. మీకు కూడా టైం ఉంటే ఒకసారి అట్లా వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప. ఈ కన్నప్ప అనే ఫిలిం చాలా నెగిటివిటీని పోగు చేసుకుందన్నమాట. బట్ కాకపోతే నా ఉద్దేశంలో సినిమా ఓకే అనిపించింది, ఎందుకంటే ఆదిపురుష్ అనే సినిమా ఉంది కదా ప్రభాస్ గారి, దాంతో పోల్చుకుంటే కన్నప్ప చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఈ సీరియల్ డైరెక్టర్ అయినా కానీ ఇతను ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అంటే మనకి ప్రభాస్ గారు కానీ, మోహన్ బాబు కానీ, అండ్ మోహన్ లాల్ కానీ, శరత్ కుమార్ కానీ, కాజల్, అక్షయ్ కుమార్, ఇలా ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ VFX కూడా కొంచెం లో బడ్జెట్లో చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ అంతా బాగానే ఉంది. బట్ నెగిటివ్ ఇక్కడ వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం గుడి అన్నాం అనుకోండి, ఆ చుట్టుపక్కల గోపురం కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ కనబడాలి. ఇక్కడ అదంతా ఏముండదు అనమాట. స్విట్జర్లాండ్లో వెళ్ళి ఒక పార్కు దగ్గరలా ఉంటుంది అన్నమాట, కింద గ్రీనరీ, అక్కడ ఒక శివలింగాన్ని పెట్టినట్టే ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ శివలింగం పెట్టినట్టే అనిపిస్తుంటుంది. అది మనకి ఆ ఫీల్ అనేది క్యారీ అవ్వలేదు, ఆ భక్తి ఆ స్పిరిచువల్ ఫీల్ అనేది క్యారీ అవ్వలేదు. అండ్ గుడెం అని అన్నప్పుడు మనకి న్యాచురల్గా ఉండాలి, గుడెంలో ఉన్న వాళ్ళు కానీ ఇదంతా చాలా న్యాచురల్గా ఉండాలి. అట్లా కాకుండా ఇక్కడ హీరోయిన్కి వైట్ మేకప్ వేసేసి చాలా అలా గూడెంలో ఉన్న అమ్మాయి ఎలాగైతే అట్లా అనిపించేది అనమాట. సో కొన్ని చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ తప్పించేస్తే సినిమా బాగానే ఉంది గైస్, కథపరంగా కూడా బాగానే ఉంది. అండ్ ఏదైతే తిన్నుడు అనే క్యారెక్టర్కి రొమాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాడు, అది కొంచెం పెద్ద అవసరం లేదు అనిపించింది కథకి. బట్ ఓకే, పర్లేదులే, ఏదో ఆ పాత కన్నప్ప చూడకుంటే ఈ కన్నప్ప నచ్చుతుంది. ఒకవేళ మీరు చూసారంటే ఇది 100% మీకు నచ్చదు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే ఒకసారి వాచ్ చేయొచ్చు అనిపించింది విత్ ఫ్యామిలీతోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోంత్. ఇది వచ్చేసి ఒక పోలీస్ వ్యవస్థ గురించి తీసిన ఫిలిం అన్నమాట. ఇది పోలీస్ వ్యవస్థ మన నైట్ డ్యూటీలో ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించే విధానాలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపించారు. మొత్తం ఫైనల్గా ఎండ్ కార్డ్ పడేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది. బట్ సినిమా పెద్ద మైనస్ పాయింట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒక సీరియల్ తీస్తుంటే ఎలా ఉంటుందో అంత స్లోగా వెళ్ళిపోతుంటుంది. మన పేషెన్స్ చాలా టెస్ట్ చేసినట్టు అనిపిస్తుంటుంది. ఒకనొక టైంలో నేను ఇద్దరు కూడా పోయానన్నమాట సినిమా మధ్యలోనే ఆపేసి, అంత బోరింగ్గా ఉంది. సో ఒకవేళ మీకు టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్, నాకైతే ఈ సినిమా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షో టైం. ఇది వచ్చేసి నవీన్ చంద్ర గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. ఈ ఫిలింలో వచ్చేసి మనకి చెప్పుకోదగ్గ విషయాలంటే పెద్దగా ఏమి ఉండదండి. జస్ట్ మామూలుగా ఒక సీన్లో మర్డర్ జరుగుతుంది, దాన్ని కవర్ చేయడానికి ఇంకేం చేస్తారనేది మిగతా కథ. బట్ ఇలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అనేది లేదు, ఒక ట్విస్ట్లు అనేవి కూడా ఏం లేవు. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది కూడా ఎట్లా అంటే కామెడీలాగా అనిపిస్తుంటుంది ట్విస్ట్. సో ఫస్ట్ నుంచి మనకి ఇన్వెస్టిగేషన్, ఒక పోలీసులు రావడం, వ్యవస్థ రావడం, ఇదంతా కొంచెం రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ లాగానే వెళ్ళిపోతుంటుంది. బట్ ఇక్కడ కూడా మనకి కొత్తదనం అనిపించలేదు, అలాగని ఎంగేజ్ కూడా చేయలేదు. సో మొత్తం వరాలు చూసుకుంటే నాకు కూడా ఈ సినిమా పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు కూడా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్గన్. ఇది వచ్చేసి ఎక్స్ట్రాడినరీ ఫిలిం, అవుట్ స్టాండింగ్ ఉంది ఫిలిం. ఫస్ట్ నుంచి మొదలు పెడితే మీకు లాస్ట్ వరకు మంచి ఎంగేజ్ చేస్తుంది. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే డైరెక్టర్ ఎడిట్ చేస్తాడో సినిమాని, ఆ సినిమా టాప్ నాచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ, ఇతను యానిమల్ సినిమా అతను ఎడిట్ చేశాడనమాట. అతని ఎడిటింగ్ లెవెల్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ సినిమా కూడా డైరెక్టర్ ఎడిట్ చేశాడు. ఎందుకంటే డైరెక్టర్ ఎడిట్ చేస్తే ఎలా ఉంటుందంటే చాలా క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే కథ అతనే రాసుకుంటాడు కాబట్టి అతనికి చాలా క్లారిటీ ఉండి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఏ డైరెక్టర్కి అయితే ఎడిటింగ్ స్కిల్స్ ఉంటాయో ఆ డైరెక్టర్ రాసిన కథ 99% సినిమా బాగా ఉండడానికే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అదే జరిగిందనమాట. దీనికి తోడు ఎవరు వచ్చారంటే మళ్ళీ ఏదైతే హీరో ఉన్నారో విజయ్ గారు, అతని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ నుంచి మీకు ఎంగేజ్ చేస్తుంది, సస్పెన్స్ ఉంటుంది, ఒక ట్విస్ట్లు ఉంటాయి, చేజింగ్ సీన్స్ ఉంటాయి, అండ్ మర్డర్ సంబంధించిన సీన్స్ మనకి కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంటుంది. ఏదైతే సీరియల్ కిల్లర్ రివీల్ అయ్యే విధానంలో ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం నాకు అసలు టాప్ నాచ్ అనిపించింది. ఇప్పటివరకు నేను అలాంటి స్క్రీన్ ప్లే చూడలేదు. నెక్స్ట్ లెవెల్. కొంచెం నమ్మడానికి మనకు ఇదంతా వర్కౌట్ అవుతుందా రియాలిటీ లైఫ్లో అనిపిస్తుంటుంది, బట్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ సినిమాని టైం లేకున్నా సరే టైం తీసుకుని మీరు చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఈ సినిమాలో వచ్చేసి సినిమాటోగ్రఫీ, BGM, VFX, యానిమేషన్, ఎడిటింగ్, ఫైట్స్ అండ్ స్టంట్స్, యాక్టింగ్ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. డోంట్ మిస్ దిస్ ఫిలిం ఇన్ దిస్ మంత్. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మార్గన్ సినిమా. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు, టైం లేకున్నా సరే టైం తీసుకొని చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు.
అయినా చేసి ఇంకా మీకు టైం ఉంది అంటే టైం పాస్ కోసం సోలో బాయ్ అండ్ కన్నప్ప ఒకసారి అలా టైం పాస్ కోసం వాచ్ చేయొచ్చు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కన్నెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.